హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్కే ఆక్వా సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే కంపల్సరీ ఈ వీడియో వాటర్ ఫ్రంట్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఇందులో ఒక సమస్య ఉంది. అదేంటో నేను చెప్తా ఇప్పుడు. వాటర్ ఫ్రంట్ పెట్టాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఏంటంటే చాలామంది ఒక 10x10 రూమ్ ఉంది కదా అని చెప్పి నీట్‌గా రూమ్ కట్టేస్తున్నారు. అందులో పెయింటింగ్ ఏపిచ్చేస్తున్నారు. బావుంది. అయిపోయింది. రూమ్ అయిపోయింది. తర్వాత ఏంటి ఓకే. మీటర్ కావాలా? కరెంట్ మీటర్ కావాలా? అని చెప్పి కేటగిరీ 2 మీటర్ కరెంట్ మీటర్ అప్లై చేసి కేటగిరీ 2 మీటర్ పెట్టేస్తున్నారు. 2 అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్లాంట్ ఎక్కడ కొనాలి? పలానోళ్ళ దగ్గర కొనాలి. వెళ్ళిపోతున్నారు. షాపుకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళి అక్కడ ప్లాంట్ వచ్చేసరికి వాళ్ళు షాపోళ్ళు ఏంటంటే కొంతమంది టీడీఎస్ చెక్ చేస్తున్నారు మంచోళ్ళు. కొంతమంది ఏంటంటే చెక్ చేయడం కూడా లేదు. డైరెక్ట్‌గా ప్లాంట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒకవేళ చెక్ చేసినా సరే ప్లాంట్ ఈ రూమ్ రెడీ చేసుకున్నారు ప్లాంట్ కోసమే. కేటగిరీ 2 మీటర్ అప్లై చేసుకున్నారు ప్లాంట్ కోసమే. ఇప్పుడు ఏమవుతుందంటే షాప్‌కెళ్ళారు. షాప్‌కెళ్ళిన తర్వాత అక్కడేమైంది? మాకు ఇంత కెపాసిటీ ప్లాంట్ కావాలి. ఒక 1000 లీటర్ల ప్లాంట్, ఒక 1000 లీటర్లది 1000 ఎల్‌పీహెచ్ గంటకు వచ్చే ప్లాంట్ మాకు కావాలి అని కస్టమర్ షాపోడికి చెప్తున్నారు. అతను ఏం చేస్తున్నాడు? షాప్‌లో డీలర్ అయితే డీలరు, హోల్‌సేలర్ అయితే హోల్‌సేలరు. ఓకే అండి అని చెప్పి టీడీఎస్‌ని చెక్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అది ఒక 3000, 4000, 5000, 6000 టీడీఎస్ వస్తుంది. అలాంటి టీడీఎస్ దగ్గర వాటర్ ప్లాంట్ పెడితే బిజినెస్ అనేది ప్రాఫిట్స్ ఉండవు. మీరు ఎంత ఈదినా సరే సముద్రం అనేది తరగదు అన్నట్టు అయిపోద్ది. ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఎక్కువ టీడీఎస్ ఉందండి. అంటే ఎక్కువ సాలిడ్స్ అనేవి వాటర్‌లో ఉన్నాయి. ఆ సాలిడ్స్‌ని మనం క్లియర్ చేసి మినరల్ వాటర్ సేల్ చేస్తాం అనేసి అంటే కష్టమైన పని అది. ఒకసారి ఆలోచించండి మీరే. ఒక 2000 లోపు టీడీఎస్ ఉందనుకోండి, లేదా ఒక 1500 లోపు టీడీఎస్ ఉందనుకోండి, ప్లాంట్ పెట్టండి, బిజినెస్ చేయండి బావుంటది. బిజినెస్ అనే చెప్తున్నా డైరెక్ట్‌గా. సర్వీస్ అనట్లేదు. బిజినెస్ అనే చెప్తున్నా. ఒక 1500 లోపు ఉందనుకోండి, అలాంటి దగ్గర మీరు ప్లాంట్ పెట్టండి. ప్లాంట్ పెట్టి మీకు అక్కడ ఖర్చు ఒక రూ. 2 రూ. 3 పోయినా సరే ఒక రూ. 7 మిగులుతుంది. అదే ఎక్కువ హార్డ్‌నెస్, ఎక్కువ టీడీఎస్ ఉన్న దగ్గర ప్లాంట్ పెడతారు. పెడితే ఏమవుతుంది? ఎక్కువ టీడీఎస్ ఉంది అక్కడ. ఆల్రెడీ ఎక్కువ సాలిడ్స్ ఉన్నాయి. మీరు అలాంటి దగ్గర ప్లాంట్ పెడితే ఆ ప్యూరిఫై చేసే టైంలో ఏమవుద్దంటే ఎక్కువ సాలిడ్స్ మా ఫిల్టర్ల మీద ప్రెషర్ పడి ఫిల్టర్ తొందరగా జామ్ అయ్యి తొందరగా మార్చుకోవాల్సి వస్తది. ఇలా మార్చేటప్పుడు ఫిల్టర్స్ అనేవి మనకు ఊరికనే రావు కదా! మనం దానికి అమౌంట్ అనేది పే చేస్తేనే వస్తున్నాయి. ఇప్పుడేంటంటే ఒక 3 నెలలకో, 2 నెలలకో మార్చాల్సినవి 10 రోజులకి మార్చాల్సి వస్తుంది. అంటే 3 నెలలకి రూ. 1000 ఖర్చయితే 10 రోజులకే మనకు రూ. 1000 ఖర్చవుతుంది. అది కాకుండా ఓకే. పోనీ రూ. 1000 అది తక్కువ అమౌంట్ వదిలేద్దాం. మెంబ్రేన్ అనేది కాస్ట్ ఎక్కువండి. మామూలు సింపుల్‌గా చెప్తున్నా. ప్లాంట్‌లో కొత్తగా పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలీదు. అన్నింటికంటే వాటర్ ప్లాంట్‌లో ఎక్కువ కాస్ట్ ఏది అంటే ఆర్ఓ మెంబ్రేన్. అది వచ్చేసరికి తక్కువలో యేసుకుంటే ఒక 25,000 కొంచెం ఎక్కువ కాస్ట్‌లీది యేసుకుంటే ఒక 30,000, 40,000 వరకు ఉంటుంది. అయితే ఈ మెంబ్రేన్ ఏమవుద్దంటే ఎక్కువ టీడీఎస్ ఉండడం వల్ల తొందరగా జామ్ అయిపోద్ది. స్కేల్ పట్టేస్తది. స్కేల్ పట్టి సొద్దనేది వెళ్ళి మెంబ్రేన్‌లో ఉండిపోద్ది. టెక్నీషియన్ కరెక్ట్ అయినోడొస్తే దాన్ని మెంబ్రేన్ క్లీనింగ్ చేస్తాడు. సాల్వ్ అయిపోయింది అంటారు. ఒక 15 రోజులో, 20 రోజులో బానే ఉంటది. మళ్ళీ జామ్ అయిపోద్ది. ఎందుకంటే వాటర్‌లో సాలిడ్స్ ఎక్కువున్నాయి. టెక్నీషియన్ కూడా ఏం చేయలేడు ఇప్పుడు అక్కడ. అప్పుడు మెంబ్రేన్ మార్చండి అని చెప్తాడు. మెంబ్రేన్ మార్చితే ఎన్ని రోజులు వస్తది? మళ్ళీ ఒక 30 రోజులకి పోయిద్ది. అందుకు ఎక్కువ టీడీఎస్ ఉండే దగ్గర వాటర్ ప్లాంట్ అనేది పెట్టకండి. తక్కువ టీడీఎస్ ఉంటే అలాంటి దగ్గర ప్లాన్ చేసుకొని చేయండి. బిజినెస్ బానే ఉంటది. ఎక్కువ టీడీఎస్ దగ్గర దయచేసి పెట్టొద్దు. ఇప్పుడు ఈ విషయం ఎందుకొచ్చింది అనేసంటే ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ దయచేసి బోర్ ఉంటే వాటర్ టీడీఎస్‌ని చెక్ చేసుకోండి. వాటర్ టీడీఎస్ బాగుందా? అప్పుడు రూమ్ కట్టండి. ఆ తర్వాత కేటగిరీ 2 మీటర్ అప్లై చేయండి. అంతేగాని వాటర్ చెక్ చేయకుండా ముందు రూమ్ అక్కడ మన సొంత ప్లేస్ ఉంది అని చెప్పి రూమ్ కట్టి తర్వాత కేటగిరీ 2 మీటర్ అప్లై చేసి ఆ తర్వాత మనం బోర్ ఏపించి టీడీఎస్ చెక్ చేపించామనుకోండి. ఆ టీడీఎస్ బాలేదనుకోండి. కట్టిన రూమ్ పోతుంది. అప్లై చేసిన కేటగిరీ 2 మీటర్ పోతుంది. పెట్టిన బడ్జెట్ అంతా పోతుంది. ఈ విధంగా అయితే ఎవరు చేయొద్దు. ఇలాంటి అంటే ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఏ పని చేసినా సరే. అలా మనం ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా తీసుకొని వెళ్తే బిజినెస్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటది. ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా లేకపోతే మనం ఎంత చేసినా ఇంక అంతే సీన్ అది. అందుకు ఎవరైనా సరే వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే ఫస్ట్ టీడీఎస్ చెక్ చేపించుకోండి. లోకల్‌లో టెక్నీషియన్స్ ఉంటారు. సీనియర్ టెక్నీషియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి టీడీఎస్ చెక్ చేయమని చెప్పండి. సింపుల్‌గా చేసేస్తారు. లేదా డీలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరైనా చేపించేసుకోండి. హోల్‌సేలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరైనా చేపించేసుకోండి. లేదు ఎవరు లేరు అంటారా? ఈ సింపుల్‌గా ఏంటంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్తే టీడీఎస్ మీటర్ అని కొడితే సెర్చ్ బార్‌లో కొడితే టీడీఎస్ మీటర్ అని కొడితే రూ. 149 నుండి రూ. 249 మధ్యలో ఉంటది. మంచి టీడీఎస్ మీటర్. అది ఒకటి కొనేసుకొని దాన్ని ఏం చేస్తారో తెలుసా? ఒక చిన్న గ్లాస్ తీసుకొని బటన్ ఆన్ చేసి అందులో పెట్టేస్తే చూపించేస్తుంది. చూపించినప్పుడు అది డీలర్‌కో, టెక్నీషియన్‌కో ఎవరి దగ్గర ప్లాంట్ కొంటున్నారో వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళు దానికి తగ్గ ఫిల్టర్స్ ఇస్తారు. ఒకవేళ టీడీఎస్ ఎక్కువ ఉంటే పెట్టొద్దని డైరెక్ట్‌గా చెప్పేస్తారు. అలా చెప్పినప్పుడు మీరు సేవ్ అవుతున్నారు గదా! ఈ విధంగా ఆలోచించండి ఎవరైనా సరే. దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేనేంటంటే ఉన్నదున్నట్టు చెప్పాను. ఎవరికైనా ఇది బాధ అనిపిస్తే సారీ.